ఏంటి అత్తయ్య సౌండ్ వస్తుంది? ఏం చేస్తున్నారో చూద్దాం. అత్తయ్య ఏం చేస్తున్నారో సౌండ్లు వస్తున్నాయి? ఏం లేదమ్మా, డిన్నర్ కి ఒకటి కావాలి కదా, అందుకని చెప్పని కొంచెం పెసరపిండి మిగిలింది. అందులోనే కొంచెము ఒక కప్పు బియ్య పిండి, ఒక కప్పు శనగపిండి, కొంచెం ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలేమో కట్ చేసి వేస్తుంటే ఇట్లా తీసి తీసి పడేస్తున్నారు, అందుకని మిక్సీలో వేసేసాను. ఇది కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసేసి ఇప్పుడు పునుగులు చేస్తున్నాను. అందులో కొంచెం సోడా కూడా వేసుకోవాలి. మామూలుగా అయితే నేను బజ్జీలకు వాటికి వేస్తాను. అసలు నీకు తెలుసా ఇది చేయటము? నాకు తెలియదు అత్తయ్య. మామూలుగా పునుగులు తెలుసు కానీ మరి మీరు పెసరపిండితో చేస్తున్నారంటే తెలీదా? ఏమేమి వేయాలనో టేస్ట్ ఎలా వస్తాయో మరి చూడాలి. బాగుంటాయి. ఇదిగో ఈ కప్పు బియ్య పిండి వేసేసాను, తర్వాత శనగపిండి కూడా వేసుకున్నాను, కొంచెము కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్ని వేసి బాగా కలుపుకోవాలమ్మా. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కలిపేస్తాను చూడు. కారం ఎక్కువ కాదు అత్తయ్య? పచ్చిమిర్చి ఏం కాదమ్మా, సరిపోతుంది. మరి కారం లేకపోతే అసలు బాగోదు. ఇది కొంచెం సోడా వేయమ్మా. ఎప్పుడన్నా తిన్నారా పెసరపిండితో? పెసరపిండితో బజ్జీలు చేశానమ్మా. ఏం బజ్జీలు అత్తయ్య? అదే మిరపకాయలు వేసి బజ్జీలు చేశాను. సరిపోతుందా? అవి ఇంకొంచెం వెయ్యి, కొంచెం వెయ్యి, కొంచెం తగ్గించా వేసేయి, సరిపోతుంది. ఎప్పుడు నువ్వు తినలేదా ఇట్లా? నేను తినలేదు, పోయినసారి కూడా తినలేదు. మీరు ఏదో పెసరపిండితో బీరకాయ ఏదో చేశారు. పెసరపిండితో బీరకాయ బజ్జీ చేశాను, బాగా టేస్ట్ గా వచ్చింది. అందుకని సరే ఇప్పుడు కొంచెం పెసరపిండి ఉంది కదా, దోశలు పోసుకొని తిన్నాము, కొంచెం మిగిలింది. సరే ఇంకా దాంతో చేసేద్దాంలే, అందరికి పునుగులు చేస్తే బాగుంటుంది డిన్నర్ కి అని చెప్పి చేస్తున్నానమ్మా. అది సంగతి. చూద్దాం ఎట్లా వస్తాయన్నది. నేనైతే టేస్ట్ చూడలేదు ఎప్పుడు పునుగులు పెసరపిండితో. అంటే దీంట్లో బియ్య పిండి కూడా వేసాలే, కాకపోతే అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా అత్తయ్య. కానీ బానే ఉంటుంది. ఏమో చూడాలి ఈ రోజు. ఒక్కొక్క టేస్ట్ వచ్చినా బానే ఉంటుంది. కొంచెం నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలి. ఎక్కువ జారుడుగా కలిపితే మళ్ళీ నూనె పీలుస్తుంది, అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. సరే. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చారనుకో, ఇంటికి వచ్చినప్పుడైనా కూడా టక్కన పెసరపిండి లేకపోయినా బియ్య పిండి, శనగపిండి, గోధుమ పిండి, కొంచెం అందులో ఉప్మా రవ్వ అన్ని వేసుకొని కలిపి పునుగులు చేసిన టేస్ట్ బాగా వస్తుంది. అయితే అప్పుడు ఏం చేస్తామంటే నువ్వు మజ్జిగ వేసి కలుపు, పెరిగేసి కలుపు, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఏంటంటే ఆల్రెడీ కొంచెము పులిసిన పిండి ఉంది కదా, అందుకని చెప్పానని వేయలేదు పెరుగు గాని మజ్జిగ గాని. ఇంకేం లేదు, ఆయిల్ పెట్టి కాల్చుకుందాం. ఆయిల్ వేసి కాల్చుకుందాం. వేసాను అంత లోపల స్టవ్ వెలిగించి ఆయిల్ పోయి, మాట్లాడకుండా పోయమ్మా ఆయిల్ పోసే, మొత్తం పోసే. ఎందుకత్తాయా ఆయిల్ పోసేటప్పుడు మాట్లాడకూడదు అంటారు? అంటే మాట్లాడితే ఆయిల్ ఎక్కువ పీలుస్తుందమ్మా, అందుకోసం అని చెప్పి మాట్లాడకుండా ఆయిల్ పోయి. అందుకే పోసేటప్పుడు అడగలేదు అత్తయ్య, మీరు అన్నారు కదా పోసేటప్పుడు మాట్లాడుతున్నాను, పోసినాక అడుగుతున్నా ఎందుకు మాట్లాడకూడదా. చూడండి ఎంత బాగా నేర్చుకున్నాను. చెప్తే నేర్చుకుంటారు, నేర్చుకోకపోతే ఎట్లా? పెద్దవాళ్ళు చెప్పింది పిల్లలు నేర్చుకుంటూ ఉంటేనే రేపు పొద్దున మీ పిల్లలకి మీరు చెప్పుకోగలుగుతారు, లేకపోతే ఏం చెప్తారు మీకు తెలియకపోతే. ఇంత సరిపోతుంది అత్తయ్య? సరిపోతుంది. నీళ్లు పోసుకొని కలుపుకోవాలి, అంత అవసరం లేదు. ఉప్పు చూడు, తీసుకో. లేదా లేదత్తయ్య, కొంచెం ఉప్పే వేసే, చాలే, ఇంకా సరిపోతుందిలే. మామూలు సాల్ట్ కాదు కదా అత్తయ్య? లేదమ్మా, నేను కల్లుప్పు తెచ్చుకొని మిక్సీ వేసుకొని వాడతాను. ఇది ఇట్లా మామూలుగా స్టీల్ డబ్బాలో పోస్తే నీళ్ళంతా ఇదైపోయి చిలుపులాగా పడుతుంది, అందుకని ప్లాస్టిక్ డబ్బాలోనే పోసి పెడతాను, లేదంటే జాడీలో పోసి పెట్టుకోవచ్చు అనమాట. ఆ ఉప్పేమో దాంట్లో వేసాను, ఈ ఉప్పేమో ఇందులో వేసి పెట్టాను అనమాట. ఇలా వచ్చేటట్టు కలుపుకోవాలండి. ఏంటమ్మా చెయ్యి అట్లా కదిలిస్తున్నావు? నూనె కాగిందా లేదని చూస్తున్నా అత్తయ్య. అంత చేయటం అవసరం లేదమ్మా, ఊరికి ఇట్లా పెడితే అర్థమైపోతుంది. సరే నువ్వు అర్థం పక్కరా, నువ్వు ఇంకా నేను వేసుకుంటాను. నేనేమంట ఉన్నా అత్తయ్య మీకు? నాకు వంట రూమ్ లో నేను తప్ప ఇంకెవరున్నా నాకు అడ్డమే. ఏం చేయాలి? సరే సరేలే, నువ్వు కూడా హెల్ప్ చేస్తాను కదా. ఎందుకు అత్తయ్య అంత చిన్న చిన్నగా వేస్తున్నారు ఎప్పుడు?
కొంచెం పెద్దగా వేయొచ్చు కదా. చిన్న చిన్న వేస్తే లోపల కూడా బాగా కాలుతుందమ్మా. అదే పెద్ద వేసామనుకో అవి ఎంత వేయాలి అంత పిండి చిన్న చిన్నగా వేస్తే ఎప్పుడు కావాలి అవి? ఇంకా టైం పడుతుందమ్మా. మనం టైం చూసుకుంటే టేస్ట్ గా తినలేం కదా. బయట కూడా చిన్న పునుగులని అమ్ముతుంటారు. అసలు తిన్నావా ఎప్పుడన్నా చిన్న పునుగులు నువ్వు? చిన్న పునుగులా తిన్నాను. మరి వాళ్ళు ఎంత టైం చేస్తుంటారు వాళ్ళు. మనము అంతే, ఎక్కువసేపు చేసుకోవాలి, తొందరగా తినేసేయాలి, సెమీ సిమ్ లో పెట్టుకోవాలి. ఓకే అత్తయ్య. ఇట్లా మెల్లగా కాలిపోతాయి చూడు. అంటే నూనె మరీ తక్కువ వేసుకుంటే లోపల అతుక్కుంటాయి ఇవి. నూనె కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో ఎక్కువ వస్తాయి. ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెము తొందరగా కూడా కాలిపోతాయి అనమాట. టైం మరీ అంత పెద్ద బాండి పెడతారు కదా, ఎందుకు ఇప్పుడు చిన్న బాండి పెడుతున్నారు ఈ మధ్య? ఏమో ఆ పెద్ద బండిలు అంటే మరి 1.5 లీటర్లు పోయాల్సి వస్తుంది నూనె. అందుకని చెప్పని ఎక్కువ నూనె పోసి ఎందుకులే చేయటం అని చెప్పని కొంచెంగా పోసి చేస్తున్నాయి మధ్య. టిప్ అండి, పాటించండి. తెలిసి ఉంటుంది అందరికి. తెలిసినా చూడండి, ఓకేనా? మళ్ళీ మళ్ళీ చూసేయండి. సరే టిష్యూ పేపర్ తీసుకోమ్మా. అదేనమ్మా, ఇంకా టిష్యూ పేపర్ పెడితే ఇందులో కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటుంది కదా. కాదత్తయ్యా, మామూలుగా బయట వాడు చేసిందే చేస్తా అంటాడు నూనె పోసి. అట్లా చేస్తుంటారు కాబట్టి ఎక్కువ నూనె ఐటమ్స్ బయట తినద్దండి అని చెప్తారు పెద్దవాళ్ళు. పిల్లలేమో ఎంత ఇంట్లో చేసి పెట్టినా కూడా బయట అక్కడ బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది చెప్పి తెచ్చుకొని తింటుంటారు. అందుకని ఎక్కువగా ఇంట్లో చేసుకొని తింటామే. ఎప్పుడో వారానికి ఒకసారి అట్లా, వారానికి ఒకసారి తినకూడదమ్మా. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో తినొచ్చు, కానీ వారానికి ఒకసారి అంట. ఎంత బాధ్యత మా కోడలు, వారానికి ఒకసారి తినొచ్చు అంట. అట్లా అనుకొని మీరు వారానికి ఒకసారి తినద్దండి, ఓకేనా? వారానికి కాదండి, నెలకు ఒకసారి, నెలకో 2 నెలలకో ఎప్పుడన్నా బయట తినాలనిపించినప్పుడు అట్లా తినండి, ఓకేనా? రోజు తినకండి, ఇంట్లో చేసి పెడతారు, ఓకేనా? మా అత్తయ్య లాంటి వాళ్ళు ఉంటే బాగా చేసి పెడతారు ఇంట్లో రోజు ఏదో ఒకటి కొత్తగా వెరైటీగా. ఏదైనా బయటికి వాళ్ళని తిందాం అన్నారనుకోండి, అప్పుడు మా అత్తయ్య లేచి బయటికి ఎందుకు రా, నేనే చేసి పెడతా అంటారు అనమాట. ఇట్లా అడుగుతానండి మా అత్తయ్య, మేము ఇట్లా అడుగుతాం కాబట్టి మా అత్తయ్య చేస్తారు కొత్తగా వెరైటీ. అదిగోండి ఆ రోజు ఇది గోబీ మంచూరియా కావాలని చెప్పి అన్నారు. సరే నేనన్నాను, ఎందుకమ్మా మీ ఇద్దరికి వచ్చు కదా చేసుకోండి అని చెప్పి అన్నాను. పాపం మాట విని వాళ్ళ తోడుకోళ్ళు ఇద్దరు చేసుకున్నారండి గోబీ మంచూరియా. ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదండి, చేస్తాను త్వరలో, ఓకేనా? వాళ్ళు చేస్తుంటారు, నేను చేస్తుంటాను. మా అత్తయ్య వెజ్ మంచూరియా చేసినారండి, మేమిద్దరం కలిసి గోబీ మంచూరియా చేస్తామండి. ఎలాగో ఒకలాగా చేసుకొని తింటుంటాం అన్ని. అంటే ఎప్పుడు ఒకరే చేయాలన్నా కూడా విసుగ్గా ఉంటుంది కదండి. ఈ పనిని కూడా ఏంటంటే విన్నారా అందరు పంచుకుంటే బాగుంటుంది. అందుకని అట్లా మేము ముగ్గురం కలిసి చేసుకుంటుంటాం. మళ్ళీ మధ్యలో మా పిల్లలు కూడా చేస్తుంటారండి, మా కొడుకులు కూడా చేస్తుంటారు అప్పుడప్పుడు. మా బావ నిన్న క్యారెట్ హల్వా చేశారంటండి, ఇందాక తినిపించారనమాట. బాగుంది, టేస్టీగా, వెరైటీగా. అదే ఇంకా అట్లా క్యారెట్ హల్వా అందరూ చేస్తారండి. ఒక మా ఆయన తప్ప మా ఆయన ఏం చేయడండి, నేనే చేయాలి మా ఆయనకి. చపాతీలు చేసి పెట్టలే ఒక రోజు నీకు? అయ్యో ఒక్క రోజు ఆ చపాతీలు చేయడం ఏందో, అందరు చూడడం ఏందో, అదొక్కటి చేసి అన్ని బాగా చేస్తున్నాడు అనుకుంటున్నారండి. లేదు చేస్తాడండి. ఏం లేదండి, నమ్మకండి. అన్ని అబద్ధాలు చెప్తుంది మా కోడలు. మా అత్తయ్య అబద్ధాలు చెప్తున్నారండి, నమ్మండి. నేను చెప్పేదే నమ్మండి మీరు. లేదు మా బావ చేసినట్లు చేయడు అనమాట మా ఆయన. ఎప్పుడో సరి చేస్తారు కదా, చేయకుండా అసలు ఉండడు కదా. చూడండి, కొడుక్కి సపోర్ట్ చేస్తున్నారు, కోడలికి సపోర్ట్ చేయాలి కానీ కొడుక్కి సపోర్ట్ చేస్తున్నారు. అంతా అండి, కోడళ్ళు పక్కన వచ్చినారు కాబట్టి ఎప్పుడు కొడుకులకే సపోర్ట్. అదంతా ఏం లేదండోయ్, ఇద్దరిని సమానంగా చూసుకుంటారు, మధ్యలో సపోర్ట్ చేస్తారులేండి. మరి చూడండి, ఇప్పుడు వాళ్ళు పునుగులు కావాలన్నారు, చేసి పెడుతున్నానా లేదా? మరి నా కొడుకులు ఒకరే తింటారు, కోడళ్ళు కూడా తింటారు కదండి. అంత అబద్ధం చెప్తుందండి. అయ్యో తెలిసిందే కదండి. ఇదిగోండి, ఇంకా ఇట్లా వేసేసుకోవాలండి. ఇంకా అన్ని సర్వ్ చేసుకొని తినేసేయటమేనండి. ఇంకా కొద్దిగా వేగాలి, బాగుంది, బ్రౌన్ కలర్ గా రావాలి బాగా. తీసే అంటావు కాదు, పక్కన అవుతుందంటండి, అందుకే త్వరగా తీసే అని చెప్తున్నాడు మా అత్తయ్యతో. మా అత్తయ్య ఆగు, ఇంకా కాగలేదని చెప్తున్నారు. ఇంకా కాలాలి కదండి, లోపల కాలకపోతే పచ్చి తినలేం కదా. వాడికి తెలియదులేండి ఎలా కాల్చాలి అనేటువంటి విషయం తెలియదు, ఎందుకంటే ఎప్పుడు నూనె ఐటమ్స్ ఏం చేయలేదు, అందుకని తెలియదండి మా అబ్బాయికి. చూడండి, లాస్ట్ కప్పుకున్నారు కదండి, ఏం తెలియదని. అదేండి నేను చెప్పిందా కరెక్ట్ కదండి, మీరు వినండి. మా అత్తయ్య ఇప్పుడు చెప్పారు, పచ్చడి వేసుకొని తింటే బాగుంటుంది, లేకపోయినా బాగుంటుంది, ఎందుకంటే అన్ని వేసేసాను కదా. ఇదిగోండి, ఇంకా ఈ రెడ్ డిష్ లో
కాలిపోయింది, ఇంకా తీసేసుకోవటమేనండి. ఇంకా ఇప్పుడు డిన్నర్ ఇదేనండోయ్, ఇంకేం తినం మేము. బజ్జీలు చేస్తే బజ్జీలే డిన్నర్, పునుగులు చేస్తే పునుగులే డిన్నర్, పకోడీ చేస్తే పకోడే డిన్నర్, ఏవి చేస్తే అవే డిన్నర్ తినేస్తామండి. ఇంకా ఒక గ్లాస్ మజ్జి తాగేస్తాం. అయ్యో మర్చిపోయా మా సబ్స్క్రైబర్స్ కి అందరికి చెప్పుదామని జార్లీ గంట దాంట్లో పెట్టేసా, మర్చిపోయి. పెసరపిండితో పునుగులు మా డిన్నర్ అంటే అన్ని వేసాలండి, ఒట్టి పెసరపిండే కాదు. కానీ పెసరపిండి హైలైట్ కదండి. ఎవరైనా మామూలుగా శనగపిండి బియ్యపిండి వేస్తారు, మా అత్తయ్య పెసరపిండి కూడా వేస్తారు కాబట్టి అది హైలైట్ అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, ఎలా వచ్చిందన్నది కామెంట్లో తెలియజేయండి. మాకు కూడా ఇలాంటి మరిన్ని వెరైటీ వీడియోస్ అన్ని చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి, తింటూ ఉండండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.